లాలాపేట ఇందిరానగర్లో అప్పు తిరిగి అడిగినందుకు మొదలైన చిన్న వివాదం రక్తపాతానికి దారితీసింది. డబ్బులు ఇవ్వమన్నందుకు ఏకంగా పెట్రోలు పోసి తగలబెట్టే ప్రయత్నం చేయడం, దానికి ప్రతీకారంగా జరిగిన దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. బాలకృష్ణ యాదవ్ అనే వ్యక్తి తాను ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని దిలీప్ ముదిరాజుకు ఫోన్ చేసి అడిగాడు. మద్యం మత్తులో ఉన్న దిలీప్ అతడితో దురుసుగా మాట్లాడుతూ డబ్బులు తిరిగి ఇవ్వనని తేల్చి చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. దిలీప్ తన సోదరుడు సాయి కుమార్తో కలిసి బాలకృష్ణ ఇంటికి వెళ్లి డోర్ కొట్టాడు. అతడు తలుపు తీసిన వెంటనే వీరి వెంట తెచ్చుకున్న కారం పొడి అతడి కళ్ళల్లో కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకొని దేహశుద్ధి చేసి పంపించారు. అనంతరం కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన బాలకృష్ణ కొడుకు ఫణీంద్ర తండ్రిపై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకుని ఆవేశంతో ఊగిపోయాడు. కర్ర పట్టుకుని అతడి బంధువైన రాకేష్ యాదవ్తో కలిసి దిలీప్ ఇంటికి పరుగులు తీశాడు. దారిలో కనిపించిన దిలీప్ తలపై కర్రతో విచక్షణరహితంగా బాదడంతో దిలీప్ కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న ఉదయం కన్నుమూశాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఫణీంద్ర, రాకేష్ యాదవ్లపై హత్య కేసు నమోదు చేశారు. అదేవిధంగా బాలకృష్ణపై పెట్రోలు పోసి నిప్పంటించే ప్రయత్నం చేసిన సాయి కుమార్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లాలాగూడ పోలీసులు తెలిపారు. ఇలా ఒకరిపై ఒకరు చేసుకున్న దాడులు చివరకు ప్రాణాలు తీసే వరకు వెళ్లాయి.